ఫ్రెండ్స్, ఇంకొక టిప్తో మీ ముందుకు వచ్చానండి నేను. ఇదండి, ఇది మనకు చూస్తే ఎలా కనిపిస్తుంది, స్టీల్ గిన్నె, మామూలు స్టీల్ గిన్నె లానే అంటారు, కానీ ఇది ట్రైప్లే స్టీల్ అంటారు. దీనిలో పైన ఒక లేయరు, లోపల ఒక లేయరు, మధ్యలో రాతండి లేయర్ ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి. అందుకే దీన్ని ట్రైప్లే బౌల్స్, డిషెస్ అంటారు. ఇది మనకు చాలా హెల్దీ అండి. రాతండి దాన్ని వాడకుండా ఇప్పుడు రాతండి ఇవన్నీ వాడొద్దని ఇత్తడి వాడాలి. ఇత్తడి, స్టీల్ మాత్రమే వాడాలి. రాతండి వాడొద్దన్నారు. అలాగే రైస్ కుక్కర్లు కూడా వాడొద్దని అన్నారు కదండి. దానికోసం కొత్తగా వచ్చాయండి. ఇవి క్వాలిటీ బాగుంటాయి, చాలా వెయిట్ ఉంటాయి, రేటు కూడా అలాగే ఉంటుందండి. దీనిలో మనం కనుక కుకింగ్ చేసేది ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందాక మనం ముందు వీడియోలో స్టిక్కర్ తీసిందే ఇదే కొత్త బౌలు మనము తీసుకున్నది. ఇది దీనిలో ఏవైనా చేసుకోవచ్చండి. స్వీట్స్ తయారు చేసుకోవచ్చు, ఉప్మాలు చేసుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది చాలా మందంగా వెయిట్గా ఉంటుంది. ఇది కొత్త మెటీరియల్ అండి. అందరూ దీన్ని వాడి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని టిప్స్తో మీకు అందుబాటులో ఉంటానండి. చాలా టిప్స్ ఉన్నాయండి. మనం రోజు కొన్ని షేర్ చేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పోయే ముందు ఒక మాట, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయ్యో మర్చిపోయాను ఇంకొకటి, నేను చేసేది కూడా చెప్పాలి కదండి. ఇది నేను బియ్యపు రవ్వ ఉప్మా చేస్తున్నానండి. ఉప్మాలు చేసేటప్పుడు మనం ఇందులో చేస్తే, దీనిలో మనం నట్స్ గింజలు వేసేది ఉంటే అప్పుడు మనకు హెల్తీగా కూడా బియ్యపు రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ అన్నీ ప్రత్యేకంగా నట్స్ తినాలి అంటే ఎవరు కూర్చొని తినలేరండి. అలా కాకుండా ఈ ఉప్మాలో అన్నీ మిక్స్ చేసినామనుకోండి, తినేవాళ్ళు ఉప్మా అనే ఫీల్లో కాకుండా ఇష్టంగా తింటారు. అన్నీ కిచిడీలాగా అనిపిస్తాయండి. హెల్తీగా ఉంటాయి, మళ్ళీ టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి హెల్త్ను అందిస్తారని అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ.